హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేను మస్తుకున్నా. ఒక్కసారి ఊహించండి, రాత్రి ఆకాశంలో మనం నులక మంచం పైన పడుకొని బయట పడుకొని మంచిగా చంద్రుని చూసుకుంటా చుక్కల్ని చూసుకుంటా ఎట్లుంటాం, మస్తు ఎంజాయ్ తోటి ఉంటాం కదా. సో అదే మనము అక్కడ చంద్రుని పైన పడుకొని చంద్రుని చూస్తూ అక్కడ నుంచి భూమిని చూస్తూ ఉంటే, లేదంటే అక్కడ నుంచి గ్రహశకలాలను చూస్తూ ఉంటే ఇంకెట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఇక్కడ నేను మాట్లాడేది ఫిక్షన్ సినిమా కాదు, ఫిక్షన్ గురించి కాదు. ఏంటంటే జిఆర్యు అనే మూన్ హోటల్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అమెరికా నుంచి. సో 2032 నాటికి మనిషి చంద్రునిపై సెలవులు గడపబోతున్నాడా అంటే మేబీ నిజమని చెప్పుకోవచ్చు. ఇది నిజమా మరి బాయ్ మోసమా అనేది తెలుసుకోబోయే ముందు మీరు నా వీడియోకు మొదటిసారి వస్తే ప్లీజ్ కైండ్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ బాలరాజు రాజారాం. మీరు చూస్తున్నారు బిఆర్ ఎలిమెంట్. సో జిఆర్యు మూన్ హోటల్ అనేది చంద్రునిపై నిర్మించబోయే మొదటి లగ్జరీ స్పేస్ హోటల్ అనమాట. ఇది మొదటి లగ్జరీ స్పేస్ హోటల్, ప్రపంచంలోనే తొలి ప్రాజెక్ట్ ఇది. సో దీన్ని ప్లాన్ చేస్తుంది ఎవరంటే అమెరికాకు చెందిన స్టార్టప్ గ్యాలటిక్ రీసోర్స్ యూటిలైజేషన్, జిఆర్యు స్పేస్ వాళ్ళు ఇది లాంచ్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ను చేపడుతున్నారు. సో వాళ్ళ లక్ష్యం ఏంటి అని చూస్తే, చంద్రుణ్ణి కేవలం పరిశోధన కేంద్రంగా మాత్రమే చూడకుండా మనిషి ఉండగలిగే స్థలంగా మార్చడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్షణం అనమాట. అంటే లక్షణం కాదు, లక్ష్యం. సో ఈ ఆలోచన వెనుక వ్యక్తి ఎవరు అంటే ఈ ప్రాజెక్ట్ ఫౌండర్ స్కైలర్ చాన్. ఇతను ఒక యువ ఏరోస్పేస్ ఇంజనీర్. మనిషి మార్స్ వెళ్ళే కంటే ముందు చంద్రుడిని ఇంటిలాగా మార్చుకోవాలనే లక్ష్యమే ఈ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్కి నిజంగా మనకు ఏం తెలియవస్తుందంటే, స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు కావచ్చు, ఇంకా టెక్ దిగ్గజాలు కావచ్చు, ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో చంద్రునిపై హోటల్ ఇట్లా ఉంటుంది. మరి ఇప్పుడు నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే గ్రావిటీ అనేది స్లోగా ఉంటుంది. ఒక వస్తువు పడేస్తే ఇట్లా వస్తుంది, మెల్లగా వచ్చి ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మనకు ఇట్లాంటివన్నీ ఆశ్చర్యమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే మరి అక్కడ ఇటుకలతో కట్టినరా, ఎట్లా కట్టినరు, హోటల్ ఎట్లా కట్టబోతున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇటుకలతో కట్టే ఇల్లు కాదు, ఇన్ఫెబుల్ మోడల్స్తో కట్టే ఒక ఇల్లు అనమాట. అంటే అట్లా దాన్ని తయారు చేస్తారు. ఇక్కడ ఒక స్కెలటన్ ఇదంతా తయారు చేసుకొని తర్వాత రాకెట్ల ద్వారా దాన్ని చంద్రునిపైకి పంపిస్తారు. తర్వాత అక్కడ చంద్రుని పైన ఉన్న మట్టితో దాన్ని సెట్ చేస్తారు అనమాట. సో ఎందుకంటే చంద్రునిపై రేడియేషన్ ఎక్కువ కాబట్టి దాని రేడియేషన్ నుంచి రక్షణ పొందేటట్టు, ఉల్కల నుంచి రక్షణ పొందేటట్టు దీన్ని భద్రపరుస్తారు. సో మరి ఈ హోటల్ ఎట్లుంటుంది, ఎంతమంది ఉండొచ్చు? భూమిలో అయితే ఒక 400 మంది 200 మంది ఒక మంచి స్టార్ హోటల్ కడితే స్టే చేయొచ్చు కదా. సో అట్లేమని ఉంటుంది అంటే ఇందులో కేవలం 4 అతిథులు మాత్రమే స్టే చేయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి. సో ఇది లగ్జరీ కోసం కాదు, ఇది స్పేస్లో బతకడం ఎలా అనేది నేర్పిస్తుంది అనమాట. సో దానికోసం మాత్రమే ఈ ప్రాజెక్ట్. అక్కడ ఉండే అనుభవాలు తెలుసుకోవడానికి. చంద్రునిపై హోటల్ అంటే కేవలం బెడ్ కాదు, ఏదో బెడ్ మనం హోటల్లో ఉండేస్తున్నాం అట్లాంటి బెడ్ కాకుండా చంద్రునిపై మూన్ వాక్ ఎక్స్పీరియన్స్ చేయడం, తక్కువ గురుత్వాకర్షణ. ఇంతకుముందు చెప్పినా కదా, తక్కువ గురుత్వాకర్షణ. ఒక వస్తువుని ఇట్లా పడేస్తే అది మెల్లగా వచ్చి ఇట్లా వాళ్తుంది అనమాట. సో అట్లా తక్కువ గురుత్వాకర్షణ కూడా దాంట్లో మనం ఇట్లా దూకినా కూడా మనం పడిపోం. ఇట్లా మనకు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పడిపోతాం. అక్కడ గ్రావిటీ తక్కువ. చంద్రునిపై గోల్ఫ్ కూడా ఆడవచ్చు. గోల్ఫ్ ఆడితే ఇట్లా బాల్ ఇట్లా కొట్టగానే ఇట్లా మెల్లగా వస్తుంది అనమాట. సో రోవర్ ఉంటుంది, ఆ రోవర్లో కూడా ప్రయాణం చేయొచ్చు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రునిపై నుంచి భూమిని చూడవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చంద్రునిపై నుంచి భూమిని చూడవచ్చు. అది చూసిన వాళ్ళు చెప్తారు, ఆ క్షణం మనిషిని మొత్తం పూర్తిగా మార్చేస్తుంది అనమాట. సో ఏం ప్రపంచం, ఎక్కడి నుంచి వచ్చినాము, ఏం చేస్తాను. సో ఇది నిజానికి ఖర్చు వింటే షాక్ అవుతారు. ఖర్చు మనం నిజంగా అమెరికా పోయొచ్చిన ఖర్చు, లేదంటే రష్యా పోయొచ్చిన అంత ఖర్చు అనేది కాదు. కేవలం మనం ఒక స్లాట్ బుకింగ్ కోసమే ఇప్పుడు మనం 1 లక్ష రూపాయలు కట్టాలి.
సో డిపాజిట్ అయితే 2 లక్ష రూపాయలు స్లాట్ బుకింగ్ చేసుకుంటే డిపాజిట్ ఎంత చేయాలంటే 2 కోట్లు చేయాలి. 2 కోట్లు చేయాలి. మొత్తం డిపాజిట్ 2 కోట్లు. తర్వాత మొత్తము ఈ స్పేస్ ట్రిప్ మొత్తం చేసుకొని రావడానికి ఏంటంటే అక్షరాల 80 కోట్ల పై మాటే. అంటే దాదాపు ఒక 100 కోట్లు ఉంటే తప్ప ఈ హోటల్లో జీవించి మనం రాలేమన్నమాట. అంటే 80 కోట్లకు పై మాటే. కాబట్టి ఎప్పుడు నిజమవుతుంది ఇది అంటే, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు నిజమవుతుంది అంటే 2029లో పరీక్షా ప్రయోగాలు జరుగుతాయి. 2030-31లో దీని నిర్మాణం అనేది పూర్తి జరిగిపోతుంది. 2032లో మొదటి అతిథులను పంపడం జరుగుతుంది అన్నమాట ఈ స్పేస్ ప్రాజెక్ట్కి. సో కానీ ఇది మొత్తం పూర్తిగా గ్యారంటీ కాదు, ఎందుకంటే అటు ఇటు అవుతాయి కాబట్టి చెప్పలేము అనమాట. సో ఇది ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇది నిజమేనా లేదంటే హైపా, ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతాయి. కాకపోతే మూన్లో అయితే ఇప్పటివరకు హోటల్ లేదు. మనిషి చంద్రునిపై, ఎందుకంటే చంద్రునిపై మనిషి ఎక్కువ బతకలేడు. మళ్ళీ ఏంటంటే ఖర్చు అనేది చాలా ఎక్కువ ఖర్చు కాబట్టి కొందరు నిపుణులు ఏమంటున్నారంటే ఇది భవిష్యత్తు కళ, ఇప్పటి నిజం మాత్రం కాదు అని చెప్తున్నారు అనమాట. ఇది భవిష్యత్తు కళనే కావచ్చు కానీ ఇప్పటి నిజం అయితే కాదు. స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు చంద్రుని మిషన్లు వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి కానీ ఈ కళ సాధ్యం కాదని నిపుణులు చెప్తున్నారు. బట్ చూద్దాం, ఎందుకంటే ఒకప్పుడు విమానం ఎక్కడం మనకు కళగా ఉండే, అంతరిక్షం చూడడం అసాధ్యం అనుకుంటుండే. స్పేస్ టూరిజం ఈరోజు ఏమైంది, అంత అసాధ్యం సుసాధ్యం చేసి స్పేస్ టూరిజం స్టార్ట్ అయిపోయింది. రేపు చంద్రునిపై హోటల్ నిర్మాణం కూడా సాధారణం అయిపోవచ్చు. ఇవన్నీ జరుగుతుండొచ్చు మేబీ. సో మీ అభిప్రాయం కూడా చెప్పండి, ఈ చంద్రుని పైన హోటల్ పెట్టడం అనేది సాధ్యం అవుతుందా కాదా, నిజం అవుతుందా కాదా, జస్ట్ కమెంట్లో కమెంట్ చేయండి. అండ్ మరోసారి చెప్తున్నా, మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై వీడియో, మై ఛానల్ బిఆర్ ఎలిమెంట్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇట్లాంటి చంద్రుని పైన హోటల్ లాంటి విషయాలే కాకుండా ఇంకా చాలా విషయాలు మేము ముందు తీసుకురాబోతున్నాం. సో ప్లీజ్ కైండ్లీ స్టే ట్యూన్డ్. బిఆర్ ఎలిమెంట్. జై హింద్.